మీ కాంగ్రెస్ అధికారంలో మార్పులు రావాలి, ఎవరేమి చెప్పినా స్పోర్టివ్గా తీసుకోవాలి, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేయాలి. అండ్ అలాగే మీడియాను, డిజిటల్ మీడియాను, యూట్యూబ్ వాళ్ళను దూషించడం ఇకనైనా మానుకోవాలి. అదే రకంగా మా రైతు సోదరులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సినటువంటి అందరికీ కూడా రుణమాఫీ కాలేదు. సో అందరికీ కూడా రుణమాఫీ చేయాలి ఈ సంవత్సరంలో, వీలైతే ఇదే నెలలో. అండ్ అలాగే రైతు బంధు కూడా కుటుంబానికి ఒకరికి అని చెప్పి కుటుంబ కలహాలు తీసుకొచ్చినారు. సో ఈ కుటుంబాల అందరికీ కూడా మేలు జరగాలి. సో రైతు బంధు ఏదైతే అందరికీ రావాలో రైతు బంధు వచ్చేలాగా చూడండి. అలాగే రైతు భరోసా కూడా అందేలాగా చూడండి. అండ్ అలాగే మా ఆటో డ్రైవర్లు, ర్యాపిడో, ఓలా ఇట్లా మొదలుకొని సో ఎవరెవరైతే డ్రైవర్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సో వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి ఇన్సూరెన్సా లేకపోతే స్విగ్గీ, ఈ జొమాటో డెలివరీ బాయ్స్ వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఒక ఇన్సూరెన్స్ది కూడా మీరు అనౌన్స్ చేస్తామన్నారు. సో ఇది కూడా ఒకసారి ఆలోచించండి. అండ్ అదే రకంగా ముఖ్యంగా మా నిరుద్యోగులకు ఘోష మిగిలింది. ఈ నూతన ఉగాది సంవత్సరంలో, ఈ విశ్వాసునామ సంవత్సరంలో మా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ భృతి అందివ్వాలి. యూత్ డిక్లరేషన్ సాక్షిగా మా ఉద్యోగాలను భర్తీ చేయాలి. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళు, గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టల్స్ మీరు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినా కానీ అయినా కానీ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. సో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్క సర్పంచ్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు ఎక్కడిదక్కడ ఇన్స్పెక్షన్స్కి వెళ్తూ గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ హాస్టల్స్ అండ్ అలాగే కస్తూరిబా అండ్ అలాగే జిల్లా పరిషత్ అంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా విద్యని అందించండి. టీచర్ రిక్రూట్మెంట్స్ ఆగిపోయినాయి. ఇంకా ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే 500 టీచర్లు భర్తీ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి గవర్నమెంట్ టీచర్స్ లేక విద్యార్థులకు చదువు లేక అల్లాడిపోతా ఉన్నారు. అండ్ అలాగే ప్రైవేట్ మేనేజ్మెంట్కి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లలో సీసీ కెమెరా యాక్సెస్ పెట్టండి. సెక్యూరిటీని, సిబ్బందిని అవుట్సోర్సింగ్ అయినా ప్రభుత్వ ఉద్యోగం ద్వారానైనా రిక్రూట్ చేసుకోండి. ఆడపిల్లలను కాపాడండి. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో గంజాయి కాయడము, గంజాయి మూకలు పెరిగిపోతా ఉన్నారు. ఆడపిల్లలను వల వేసి మరి కిడ్నాపులు చేసి మరి గంజాయికి బానిసలను చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లలో, లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు కూడా పట్టించుకునే పాపాన పోవట్లేదు. సో దయచేసి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఆడపిల్లలను రక్షకులుగా మారండి. అక్కడ ఎక్కడైనా సరే రౌడీ మూకలున్నా, గంజాయి కాసేవాళ్ళున్నా సో ఇమీడియట్గా తీసుకొచ్చి వాళ్ళని స్టేషన్లలో పెట్టి మరొక్కసారి ఇటువంటివన్నీ కూడా జరగకుండా చూడండి. స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చెడు యాక్టివిటీస్ ఏవి కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్యలో మన గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇవన్నీ కూడా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా మళ్ళా గుర్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది.